హలో, నేను మీ సిఎస్ రావు. వరల్డ్ వైడ్ సినారియో మారిపోతుంది. ఆర్థికంగా, అలాగే ఎడ్యుకేషన్ పరంగా అన్ని రకాలుగా మారిపోతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, మన వాళ్ళు ఇతర దేశాలకు వెళ్తే ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, మారుతున్నటువంటి సినారియో ఏంటి, దీని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర దిశ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ గారు ఉన్నారు. ఆయన ఎడ్యుకేషనలిస్టు, చాలా కాలంగా నాకు తెలుసు. రాబోయేటువంటి రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఎగ్జాక్ట్గా మీకు చెప్పగలిగినటువంటి పర్సన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. ఇప్పుడు ఆయనతో ఇంటరాక్ట్ అవ్వం. హలో గౌతమ్. నమస్కారం. నమస్తే. డూయింగ్ గుడ్ సార్. ఏంటి దిశ అనేది ఒక ఫౌండేషన్ ఒకటి ఏర్పాటు చేసి, ఏంటి దాని టార్గెట్ ఏంటి సార్? ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి రైతు కుటుంబంలో పుట్టి వ్యవసాయం చేసుకుంటూ, అదే రకంగా ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెంట్ మా తాతగారు చెప్పిన విషయాలని మా నాన్నగారు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, చదువు కూడా ఇంపార్టెంట్, చదువుతో పాటు వ్యవసాయం అనేది కూడా మనకి అందుబాటులో తీసుకొని వచ్చి మన చిన్నప్పటి నుంచి మమ్మల్ని చాలా వరకు ప్రేరేపించారు. కాదు, ఈ మొత్తం ఎంటైర్ కెరియర్ స్టూడెంట్స్ తోటి కదా మీది. మళ్ళీ ఇప్పుడు అగ్రికల్చర్ రిలేటెడ్గా వచ్చారేంటి? అది ఎక్కడికి పోదు కదా సార్. మన బేసికల్గా మన బేసిక్స్ కదా అది. ఇండియా అంటే, మన ఊరు అంటే, మన పల్లె అంటే మొట్టమొదటిది మనకు అనిపించేది ఏంటి? మన పొలాలు, దాని యొక్క స్మెల్, పాడి పంట అన్నారు. అక్కడి నుంచి వచ్చిన పాలు, ఎర్ర పెరుగు, అన్నంలో మనం అందరూ ఈరోజు జొన్నలు అవన్నీ ఆ రోజుల నుంచి కూడా ఉన్నాయి. ఎర్రటి పెరుగు, పిడకల మీద కాచినవి, ఇవే మనం వింటూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో ప్రపంచం మొత్తం తిరిగి జన్మభూమి రుణం తీర్చుకునే కార్యక్రమం ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే తీర్చుకోవాలి సార్. బయట ప్రపంచం తిరిగేసి వచ్చి అక్కడున్న డెవలప్మెంట్ని మనం చూసి మన యొక్క ప్రదేశంలో మనం డెవలప్ చేసుకోవాలి. అదే ఆలోచన. సరే, దిశ దాని గురించి సపరేట్గా పెట్టుకుందాం. ప్రపంచం మొత్తం తిరిగి వచ్చారు సార్, అనేక లక్షల మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు, సార్, వాళ్ళకి గైడెన్స్ ఇచ్చారు సార్. ఇప్పుడు మారుతున్న సినారియో చూశారు కదా వరల్డ్ వైడ్ సార్. మరి ఇప్పుడు ఏం డైరెక్షన్ ఇస్తారు స్టూడెంట్స్కి? సార్, నేను ఒక పల్లెటూరు నుంచి, ఒక టౌన్ నుంచి ఒక సిటీలోకి వెళ్ళి, అది కూడా ఏంది, నేను ఆర్ట్స్ స్టూడెంట్ని గొప్పగా చెప్పుకుంటాను. అందరు ఈరోజు ఇంజనీరింగు, సైన్స్ వీటి మీద, నేను ఆర్ట్స్ స్టూడెంట్స్ని. ప్రపంచం నేను చదువుకున్నాను. మిగతా వాళ్ళందరూ ప్రపంచాన్ని చదవలేదు, వాళ్ళ సబ్జెక్ట్స్ని చదివారు. అదే 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 అది కాక మానవ మనుగడ నుంచి కూడా నేను చదువుకున్నాను. రామకృష్ణ మిషన్ విద్యాపీఠ వివేకానంద కాలేజీలో నేను పట్టాభివృద్ధునయ్యాను. అదే రకంగా మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో తాంబరం, చెన్నైలో, అక్కడ మాస్టర్స్ తెచ్చుకున్నాను. దాని తర్వాత 4 సంవత్సరాల్లో నా యొక్క ప్రణాళికతోటి ఎందుకంటే నేను ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కదా, మేనేజ్మెంట్లో ఒక అడుగుపెట్టి ప్రతి ఒక్క ఆ సేల్స్ కానీ, మేనేజ్మెంట్ కానీ, హెచ్ఆర్ కానీ, ఏదైనా కానీ ఆ డిపార్ట్మెంట్లో పనిచేశాను. అంటే సైకిల్ తొక్కడం అనేది నేర్చుకున్నాను, సైకిల్ తొక్కడం అనేది చదవలేదు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. అబ్సల్యూట్లీ, డెఫినెట్గా సార్. అది 4 సంవత్సరాలు నేను చేసుకున్న తర్వాత నేను నిర్ణయించుకుంది, ఎందుకంటే నా పాఠ్య పుస్తకాల్లో హిస్టరీ కానీ, ఎకనామిక్ హిస్టరీ కానీ అన్నిట్లో ఎప్పుడు బ్రిటిష్ అనేవాడు మన యొక్క దేశంలో 28,000 మందితో మనల్ని ఏలాడు. ఇన్ని కోట్ల మందిని ఎలా మేనేజ్మెంట్. సో దే ఆర్ మేనేజ్మెంట్ గుడ్. సో ఆ ఆలోచనతోటి ఎలా వాళ్ళు విన్ కాగలిగారు? ఇంత చిన్న దేశం, ఇంత పెద్ద దేశం, ఇంత పెద్ద కల్చర్ ఉన్న మనల్ని ఓవర్టేక్ చేశారు ఎలా? ఎంటైర్ మీ కెరియర్ మొత్తం ఇదంతా స్టడీ చేశారు. అబ్సల్యూట్లీ. అయితే బ్రీఫ్గా కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు వరల్డ్ మొత్తం ఏదో అయిపోతుంది, ట్రంప్ అలాగే జిన్పింగ్ మధ్యలో, చైనా అమెరికా మధ్యలో ఏదో వార్ జరుగుతుంది, వీళ్ళేమో 104% వీళ్ళు వేసారు, వాళ్ళు 84 వేశారు. అసలు మన పరిస్థితి ఏంటి అనేది అందరికీ పవర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇట్స్ వెరీ సింపుల్ యాక్ట్ పెట్టాలంటే పవర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ఎవ్రీ పొలిటికల్ దీంట్లో లెఫ్ట్ వింగ్ కానీ, రైట్ వింగ్ కానీ, వాళ్ళ యొక్క యాక్టివిటీస్, వీళ్ళు కొన్ని రోజులు ఉంటారు, వాళ్ళు కొన్ని రోజులు వస్తారు. వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ఉంటుంది, వీళ్ళ యొక్క డెవలప్మెంట్ ఉంటుంది. దీంట్లో వరల్డ్ అఫైర్స్లో అమెరికా కానీ, చైనా కానీ 1970s నుంచి మనం చైనాని చూసాం. దానికి ముందర ఎప్పుడు వరల్డ్ మ్యాప్లో చైనా అగ్రెషన్ అనేది మనం చూడలేదు. ఓన్లీ మన ఇండియా చైనా అగ్రెషన్ చూసాం, కానీ చైనా వాజ్ నాట్ అన్ అగ్రెసివ్ మోడ్ బిఫోర్ 1970. 1970లో మావో తీసుకున్న నిర్ణయంతో చైనా ఈజ్ ఫర్ చైనా అని చెప్పి, హీ ఈజ్ యాక్చువల్లీ షట్ డౌన్ దేర్ డోర్స్.
తనకు తానుగా డెవలప్మెంట్ చేసుకోవడానికి 1970 నుంచి ఎకనమిక్ ఫోర్స్గా వాళ్ళ యొక్క ఐడియాలజీ తీసుకొని వచ్చారు. నేను ప్రపంచాన్ని ఏలాలి అనే ఒక ఉద్దేశంతో ఎక్స్పాన్షనిజం అనేది అంటే పవర్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి చెప్తున్నారు. అవును సార్, ట్రాన్స్ఫర్మేషన్. మరి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, దాని అర్థం ఏంటి? అంటే అమెరికా కన్నా ఇప్పుడు సూపర్ పవర్ కాబోతుందా చైనా? కాబోతుందని ఎందుకు అనుకుంటున్నారు? ఆల్రెడీ అయిందని ఎందుకు అనుకోరు? కానీ ఇప్పుడు డాలర్ అనేది వరల్డ్ సార్ కరెన్సీ కదా. లేదు, తగ్గిపోయింది. ఈరోజు మనం రష్యా ముడి సరుకు ఆయిల్ని తీసుకున్నాం, అవునా? మరి దానికి మనీ ఏం కట్టాము? డాలర్ రూపంలో కట్టలేదు. ఇక్కడే ట్రంప్ తను చెప్పింది ఏంది? అగైన్ ఐ వాంట్ టు స్ట్రెంగ్తెన్ డాలర్ అన్నాడు. ఆ ట్రాన్స్ఫర్మేషన్లోనే అమెరికా ఈజ్ ఫర్ అమెరికన్ అన్నాడు. ఎందుకని? దాదాపుగా 60% నుంచి 65% మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అమెరికాలో నుంచి బయటికి వెళ్ళిపోయింది. మేజర్గా దాని ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని చైనాకు వచ్చినాయి. మనం కరెక్ట్ టైంలో మనం స్కిల్డ్ లేబర్ని మనంగా తయారు చేసుకోలేదు కాబట్టి మనం లోపల పొలిటికల్ సిస్టమ్ కానీ కల్చరల్ సిస్టమ్ కానీ ఈ ట్రాన్స్ఫర్మేషన్లో మనం ఉండిపోయాం. కానీ మనం అందరం కలిసికట్టుగా ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళలేకపోయాం. అందుకనే ఎంతవరకు మేక్ ఇన్ ఇండియా సక్సెస్ఫుల్ అనేది డెఫినెట్ గణాంకనాలు చెప్తాయి. మన మ్యానుఫ్యాక్చరింగ్ చేయనప్పుడు మేక్ ఇన్ ఇండియా ఎంతవరకు అది జరిగింది, ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగాము. క్యాపిటల్ గూడ్స్ తెచ్చుకోకుండా మనం గూడ్స్ ఎక్కడ ప్రొడ్యూస్ చేయగలుగుతాము? ఈరోజు చైనా BYD అనే సంస్థ ఏది ఎలక్ట్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ నవ్వేరు అందరూ, చైనా గూడ్స్ అని. ఈరోజు టెస్లా కన్నా అతిపెద్ద కంపెనీ అది. సేల్స్ కూడా వరల్డ్ వైడ్ గా అతి ఎక్కువ ఉన్నాయి. టెస్లా భయపడుతుంది ఈరోజు. ఎందుకని? విమర్శలు ఎన్ని ఉన్నా కానీ వాళ్ళు ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ లో వాళ్ళు స్కిల్డ్ లేబర్ పెట్టుకొని ఎవ్రీ విలేజ్ ఈజ్ లైక్ ఎ సిటీ సార్. సో ఇప్పుడు సరే, ఏ దేశం సంబంధించి ఆ దేశం చేశారు. ఇప్పుడు ఏం జరగబోతుంది ఈ వార్లో? ఇప్పుడు ట్రేడ్ వార్ అయితే స్టార్ట్ అయిందిగా. డెఫినెట్ గా సార్. అది ఎటు దారి తీస్తుంది? ఎస్, అంటే ఈ యొక్క చేంజెస్ లో ఇప్పుడు మనం డిపెండెన్సీ అనేది వాళ్ళు డిపెండెన్సీ అనేది తగ్గించుకోవాలని చూస్తున్నారు. అమెరికా వాంటెడ్ టు రిడ్యూస్ ద డిపెండెన్సీ సో దట్ ఐ విల్ మ్యానుఫ్యాక్చర్, ఐ విల్ ప్రొవైడ్ ద జాబ్స్ ఫర్ ద అమెరికన్స్, నాట్ ఫర్ ఇమిగ్రెంట్స్. ఓకే, ఇమిగ్రెంట్స్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి వీసాలు చేంజ్ అయ్యి దాని తర్వాత లోపల ఉద్యోగాలకు వచ్చి చీప్ లేబర్గా తయారవుతున్నారు. అందుకని మీరు ఈ మధ్య తీసుకుంటే చాలా వరకు మన ఉమ్మడి రాష్ట్రాల్లో తెలుగు విద్యార్థులు అమెరికా నుంచి వచ్చేస్తున్నారు, లేదంటే అమెరికా అంతా విద్యార్థుల్ని పంపించేస్తున్నారు. 120 మంది ఫ్లైట్లు చూశారు మీరు, వాళ్ళు డిపోర్టేషన్ చేశారు ఇవన్నీ అని. కానీ మనం ఈ విధంగా ఆలోచిస్తున్నాం కానీ ఎందుకు జరుగుతుంది అనేది చాలా వరకు ఆలోచించట్లేదు. ఇప్పుడు మనం ఏ విధంగా అక్కడ వెళ్ళిన స్టూడెంట్స్ కానీ అక్కడ ఉన్న ఉద్యోగస్తులు కానీ ఎలా దాన్ని నివారించుకోవచ్చు, దానివల్ల ఎలా బయటపడవచ్చు, వెరీ ఇంపార్టెంట్గా అసలు యాక్చువల్గా మనం ఎలా దాంట్లో నుంచి బయటపడి మనగా ఉద్యోగాలు తెప్పించుకోవడానికి ప్రయత్నించాలి, ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం. అమెరికా ఈజ్ ఫర్ అమెరికన్స్ నినాదం అనేది స్ట్రైట్ ఇప్పుడు కాదు, 2016లో. ఇప్పుడు ఆల్మోస్ట్ 30 lakhs పీపుల్ ఉన్నారు కదా మన వాళ్ళు అక్కడ. అవును సార్. సార్ ఎంటైర్ వరల్డ్ ఎలా ఉన్నాయి? మన ఇండియన్స్ 30 lakh పీపుల్ ఉన్నారుగా సుమారుగా అమెరికా. వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? సార్, ఒక కాంగ్రెస్ మన్ ఒకటే మనకు చెప్పాడు, ఇండియన్స్ గురించి తక్కువ చేసి చెప్పలేదు. ఒక మాట చెప్పాడు, చాలా గొప్ప విషయం అది. మొత్తం కలిసి ఇండియన్ పాపులేషన్లో అమెరికన్ పాపులేషన్స్లో ఇండియన్స్ 6% ఉన్నారు. దాంట్లో 6% అమెరికాలో ఉన్న అమెరికాకి 1% ఆఫ్ ద ట్యాక్స్ పే చేస్తున్నారు. ఆర్ దే రిచెస్ట్ ఆర్ నాట్? రిచెస్ట్ కదా. 6% ఉన్న మనం వాళ్ళు 1% ఎందుకు అంటున్నారా? మనల్ని కూడా ఎందుకు వాళ్ళు ఇష్టపడుతున్నారు అంటే మనం లా అబైడింగ్ పీపుల్ నెంబర్ 1, అందుకనే చాలా మందిని అక్కడ ఉంచుతున్నారు. నెంబర్ 2 ట్యాక్స్ పే చేస్తారు. నెంబర్ 3 ముఖ్యంగా ఫ్యామిలీ తోటి ముడిపడి ఉంటారు. అండ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఎవరి మీద? పిల్లల మీద, కాలేజెస్లకి వాటికి ఇన్వెస్ట్ చేస్తారు. 5వది మెడికల్, వాళ్ళ ఫుడ్ కూడా, ఆహార విధానాలు కూడా వండుకొని తింటారు. చాలా 90%. అమెరికన్ సిస్టంలో ఉండేవాళ్ళు ఒక 10% ఉంటారు, వాళ్ళు ఇబ్బందులు గురవుతుంటారు. బట్ 90% మనం కుక్ చేసుకొని మనం తింటాం, ఫ్రెష్ ఫుడ్ తింటూ ఉంటాం. సో హెల్తీ కూడా ఉంటారు మన వాళ్ళు. ఇంకోటి ఏంది, మానవ సంబంధాలు ఎక్కువ. ఇవన్నీ అమెరికన్స్ నచ్చుతాయి. అందుకనే మేజర్గా మన CEOs అందరూ అక్కడున్న మేజర్ కంపెనీస్కి CEOs మనోళ్లే.
మరి ఇప్పుడు ఎందుకు డిపోర్టేషన్ మొత్తం ఇది వేరే చేస్తున్నారు కదా? ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. డిపోర్టేషన్ ఒక కంట్రీ చేయడానికి చాలా చాలా లాస్ అనేది ఒప్పుకోవాలి. ఇమిగ్రేషన్ లా అనేది చాలా చాలా టఫ్ అయిన విషయం. అది అమెరికాలో మానవ సంబంధాల విషయంలో ఇండియన్స్ మీద అంత పాజిటివ్ ఉంటే అమెరికాకి మరి ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు కదా ఇండియన్స్ కి. ఏం ఎగ్జామ్షన్ ఇవ్వాలి అంటే ఇమిగ్రేషన్ పాలసీలో అదే సార్, ఏం ఎగ్జామ్షన్ ఇవ్వాలి? వాళ్ళకి ఒక పాలసీ ఉంది, ఒక లా ఉంది కాంగ్రెస్ లో. వాళ్ళకి ఇంత పాపులేషన్, వాళ్ళు ఇంత పాపులేషన్ ఉండాలని చూసుకుంటారు. అంటే ల్యాండ్ మాస్ ఎక్కువ బట్ పాపులేషన్ తక్కువ. మనకేంది ల్యాండ్ మాస్ తక్కువ, పాపులేషన్ ఎక్కువ. మన పరిస్థితి ఏంది? పథకాలు వేరే వేరే రకంగా పాపులేషన్ మనం 1:1 డాక్టర్స్ని ఎంతమంది ఇవ్వగలుగుతున్నాము? అప్పటికీ మంది గొప్పదే, లేదని చెప్పట్లేదు. ఇంత మన రిసోర్సెస్ ఉండి మనం మేనేజ్ చేసుకోగలుగుతున్నాం. ఇట్స్ ఓకే. బట్ అక్కడ వాళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ లాస్ ఉన్నాయి. రూల్స్ కాదు, లాస్ ఉన్నాయి. ఆ లాస్ ప్రకారమే ఇమిగ్రేషన్స్ అనేది వాళ్ళు ఇంతమందిని లోపల తెచ్చుకుంటారు, ఇంతమందే కావాలనుకుంటారు, ఇంతమంది లేబర్తో పని చేయించుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి ఏమైంది? దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి బయట నుంచి వచ్చిన ఇమిగ్రేషన్స్ అందరూ లోపలికి వచ్చి అక్కడున్న అమెరికన్స్, ఇంకోటి ముఖ్యంగా ఏంది, అమెరికన్స్ ఎడ్యుకేషన్ చాలా ఎక్స్పెన్సివ్. 16 ఏళ్ళ తర్వాత వాళ్ళు డబ్బులు కట్టుకొని వాళ్ళు చదువుకోవాలి. అండ్ ఇట్ ఈస్ వెరీ టఫ్. వాళ్ళ స్కాలర్షిప్స్ కానీ మనలాగా కాదు. మనం ఉచిత విద్య, మన 10వ క్లాస్ దాకా గవర్నమెంట్ స్కూల్ ఉంది, ఇంటర్మీడియట్లో గవర్నమెంట్ స్కూల్ ఉంది, కాలేజ్ డిగ్రీ ఉన్నాయి, పీజీ ఉంది, డాక్టర్ దాకా ఉంది సార్. మనం పోవడం లేదు అక్కడికి, మన నామోషితో మనం చదువుకోవడం లేదు. అక్కడ అట్లా కాదు, ప్రతి ఒక్కరు డబ్బులు కట్టాలి. 16 ఏళ్ల తర్వాత ప్రతి ఒక్కరు ఫుడ్కి డబ్బులు కట్టుకోవాలి. అండ్ సింగిల్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ చదివించుకోవడం చాలా టఫ్. అప్పటికి చదువుకొని కూడా చాలా మంచి దీంట్లో ఉంటారు, కానీ వాళ్ళకే జాబులు లేవు. మన వాళ్ళు కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు, చైనా కూడా, వన్ మోర్ థింగ్ ఇస్ దట్ చైనా ఈస్ క్యాప్చర్డ్ ద ఇన్నోవేటివ్ సొసైటీ. చైనాకు ఒక పాలసీ ఉంది. అమెరికాలో ఇన్నోవేటివ్ సొసైటీని క్యాప్చర్ చేసింది చైనా. అబ్సల్యూట్లీ. ఏం చేసింది? ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి చైనా, అదే చెప్తున్నా, బిల్డ్ చేసుకుంది రీసెర్చర్స్ ని. వరల్డ్ వైడ్ గా బెస్ట్ యూనివర్సిటీలో ఆ రోజు మన ఇండియాకి ఎట్లా తక్షశిలాకి వచ్చారో చైనీయులు, ఇక్కడి నుంచి నాలెడ్జ్ అనేది తీసుకుపోయారో, ఇప్పుడు ఆస్ట్రేలియా దాదాపుగా 33% అక్కడ ఉన్న యూనివర్సిటీలో చైనా అనేది ఇన్వెస్ట్ చేస్తుంది. అక్కడికి స్టూడెంట్ పంపిస్తుంది. రీసెర్చ్ చేసుకొని కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి కంపల్సరీగా తిరిగి రావాలి. లేదు అంటే ఫ్యామిలీ అనేది దక్కదు. ఇక్కడ మనం చేయలేము. నీ ఫ్యామిలీ కావాలి అంటే నువ్వు అక్కడ రీసెర్చ్ చేసుకొని వెనక్కి తిరిగి రావాలి. వాటి రీసెర్చ్ చేసుకొని PhD తీసుకొని ఇక్కడ ఇన్నోవేషన్ చేసుకుంటాడు. లేదు, ఐ విల్ స్పాన్సర్ యూ, యూ గో దేర్, యూ కమ్ బ్యాక్, యువర్ ఫ్యామిలీ ఇస్ ఫైన్. అదర్వైజ్ యువర్ ఫ్యామిలీ విల్ నాట్ బి దేర్. ఐఎమ్ నాట్ ఊటే నేనేమి కథలు చెప్పట్లేదు. ఒకసారి చైనాకి వెళ్ళండి, అద్భుతం. ఎకనామిక్ గా వాళ్ళ హాస్పిటల్స్ కానీ, వాళ్ళ యొక్క విలేజ్ డెవలప్మెంట్ కానీ 90% అందరూ పనిచేసుకుంటున్నారు. అమెరికన్ చెప్తున్నాడు. కానీ ఇప్పుడు చైనా కన్నా కూడా అమెరికా గురించి మన వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తున్నారు కదా, అమెరికాకి ఎక్కువ పోతున్నారు కాబట్టి మన వాళ్ళు. నేను అదే అంటాను. నేను డెఫినెట్ కాదు, అంటే ఈజియెస్ట్ వే. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కంప్లైన్సెస్ అవన్నీ, వాటికి సంబంధించిన మానవ హక్కులు ఇవన్నీ సంబంధించిన చాలా కొద్దిగా వెసులుబాట్లు ఉంటాయి. యూరోపియన్ లాగా చాలా టఫ్ ఉండదు. యూరోపియన్ లో మీకు అసలు గ్రీన్ కార్డ్ అక్కడ ఉండడానికి లేదు. ఇక్కడ సిటిజన్షిప్ ఇస్తారు. మీరు జర్మనీలో తెచ్చుకోండి. ఎందుకు స్వీడన్ లో సిటిజన్షిప్ ఎందుకు ఇస్తారు మీకు? యు ఆర్ నాట్ ఎలిజిబుల్. కానీ ఇప్పుడు అమెరికా గ్రీన్ కార్డు ఉన్నా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మెంబర్ ఇది అంటుంది. రామస్వామి పౌరసత్వం కాదంటుంది. ఎవరు అంటే H1B ఉన్నా కానీ మీకు చల్లదు అంటున్నాడు. లేదు తర్వాత ఈ వీసాలు ఏవైతే స్టూడెంట్స్ వీసాలు చల్లంటున్నారు. హోమ్లాండ్ సెక్యూరిటీ ఎక్కడికక్కడ పట్టుకొని రద్దు చేస్తున్నారు. 100% సార్, రద్దు చేయట్లేదు. నిజంగా చెప్పాలంటే అది రద్దు చేయడం కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇది తెలుసుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూనివర్సిటీకి ఎందుకు పోతాము? చదువుకోవడానికి వెళ్తాము. సరే, మనం చదువుకోవడానికి వెళ్తున్నాం, రైట్? యూనివర్సిటీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? మీరు నేర్చుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది, చదువుకోవడం కాదు. మన ఇండియన్ ఎడ్యుకేషన్లో చదువుకోవడానికి మైండ్ సెట్. యూరోపియన్ ఎడ్యుకేషన్, అమెరికన్ ఎడ్యుకేషన్ ఏంది? నేర్చుకోవడం అనేది స్కిల్డ్. దే వాంట్ స్కిల్డ్ లేబర్. ఓకే, వాళ్ళు ఏం డినై చేయడం లేదు.
నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కేస్ స్టడీ చేస్తాం. మీరు కరెక్ట్ క్వశ్చన్ వేశారు. విద్యార్థులు అక్కడికి వెళ్ళారు, వాళ్ళ H1Bs ఏంది, లేదంటే ఇవన్నీ చేంజ్ అవుతున్నాయి, లేదంటే OPTs ఏంది అని. నేను ఈ మధ్య జస్ట్ నిన్న ఒక 3 days బ్యాక్ మిచిగన్ యూనివర్సిటీ, పేరు చెప్పకూడదు కాబట్టి స్టూడెంట్, మిచిగన్ యూనివర్సిటీ న్యూస్ లో వచ్చింది కదా. అబ్సల్యూట్లీ. ఒక స్టూడెంట్, ఆమె ఆంధ్ర యూనివర్సిటీ వన్ ఆఫ్ ది హైయెస్ట్ దాన్ని ఏమంటారు మార్క్స్. ఆమె వెంటనే వెళ్ళిపోయింది. 2 years అక్కడ MS చేసింది. క్యాంపస్ షీఈ్ నాట్ ఎలిజిబుల్. క్యాంపస్ రిక్రూట్మెంట్ ఉంటుందా, అక్కడ కంపెనీస్ వస్తాయా, వాళ్ళని తీసుకోలేదు. నిన్న కాల్ చేశాను ఇలినాయిస్కి, ఒక స్టూడెంట్ కాల్ చేశారు, సార్ ఈ విధంగా ఉంది సార్, ఇబ్బందిగా ఉంది ఏంది అని. అప్పుడు నేను రెజ్యూమ్ అన్నీ చూసా, దాంట్లో ఎక్కడ ఒక ఎక్స్పీరియన్స్ లేదు, ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ లేదు, NGOలో పనిచేయలేదు, తనకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. నేరుగా అక్కడికి వెళ్ళి క్యాంపస్ రిక్రూట్మెంట్ అంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్. వాట్ ఎనీ యూనివర్సిటీ ఇన్ US or UK or Australia or Singapore or good universities around Europe countries expected you to have minimum 2 to 3 years of experience. They say it's an investment on masters, investment on bachelors. It is called as investment. వాళ్ళు కాలేజీ ముందరనే వాళ్ళకి ఏ స్టూడెంట్ ఎవరు వస్తున్నారో వాళ్ళకి ఈ ఇన్వెస్ట్మెంట్ చార్ట్ అనేది ఇస్తారు. ఇన్వెస్ట్మెంట్ చార్ట్ అనేది మీరు ఎంత డబ్బులు కట్టారు, దానికి సంబంధించినంత వరకు మీకు ఎప్పుడు రిటర్న్ అవుతాయి, మీ చదువులో ఏం చదవాలి, ఇక్కడ ఏం నేర్పిస్తారు, మీకు ఇంటర్న్షిప్ ఎట్లా ఉంటుంది, ఎలా వస్తుంది, పెయిడ్ ఇంటర్న్షిప్పా, దాని తర్వాత మీకు క్యాంపస్లో ఎవరెవరు వస్తారు, ఏ కంపెనీ వస్తుంది అని ముందర ఇచ్చేస్తారు. దాని తర్వాత మెంబర్షిప్ అని ఉంటుంది, యూనియన్ మెంబర్షిప్ అని ఉంటుంది, ఎకనామిక్ ఫోరం మెంబర్షిప్ అని ఉంటుంది. వాటికి వీళ్ళందరూ ఎలిజిబిలిటీకి ఆ ఫోరంలో చేరాలి. మన వీళ్ళు సపరేట్గా తెలుగు యూనియన్ను, హిందీ యూనియన్ను, తెలంగాణ యూనియన్లు, వీళ్ళకి NTR అంటే నేను పేరు ఉపయోగించకూడదు కానీ సినిమా హీరోలు వీళ్ళు. దాని తర్వాత ఇంకోటి ముఖ్యమైన విషయం సార్, ఇది అందరికీ తెలియాలి. యాక్చువల్గా మీరు సోషల్ మీడియాలో ఉన్నారు అంటే, మీరు అంటే స్టూడెంట్ కానీ ఉద్యోగస్తుడు కానీ, దట్ మీన్స్ అమెరికా నోస్ వాట్ యు ఆర్ డూయింగ్. వైల్ యు ఆర్ ఎంటరింగ్, దే విల్ బి హ్యావింగ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ, యువర్ కామెంట్స్, యువర్ అఫర్మేషన్స్, మీరు ఫైట్స్, ఎవరిని కామెంట్ చేశారు, ఎలాంటి లాంగ్వేజ్ యూస్ చేస్తున్నారు అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఆన్ ఇంటర్నెట్, your Facebook, your Instagram, everything is open. Okay. నీ ఫోన్లో ఉంది, నేను 4 గోడల మధ్య ఉన్నాను, ఎవరికి తెలియదు అనుకుంటే అంతకన్నా ఫూలిష్నెస్ ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు ఈ వీసాల రద్దంతా ఈ కార్యక్రమేనా? చాలా ఒక్కొక్కటి చెప్తున్నాను. ఓకే, కొంతవరకు సోషల్ మీడియాలో వీళ్ళు చేస్తున్న కామెంట్స్, ఉద్యోగం రావడానికి కూడా ఇది కూడా ఒక ఆస్కారం. ఎందుకంటే యువర్ బిహేవియర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, యువర్ డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. How you are actually trying to pacify, how you are being with the people, are you empathic or not? Okay. మీ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది కదా, మీ కామెంట్స్ ఏంటి, మీ యొక్క లాంగ్వేజ్ ఏంటి. మన వాళ్ళ యొక్క లాంగ్వేజ్ మనకు తెలిసిందే. ఈరోజు ఇంటర్నెట్లో ఏ విధంగా రప్చర్ అవుతున్నారు. వన్స్ వీసా రాగానే ఎన్ని వాచ్ చేస్తుంటారు. డెఫినెట్గా బిఫోర్ వీసానే కొన్ని యూనివర్సిటీస్ మీరు ప్రొఫైల్ కానీ, చాలామంది ఈ మధ్య నాకు దగ్గరకు వస్తున్న ఇవేంది అంటే, ఎందుకంటే మనం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కూడా చేస్తున్నాం కాబట్టి, ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాం కాబట్టి, వాళ్ళ గవర్నమెంట్స్ తోటి మనం, మరా ఏజెంట్స్ తోటి, లాయర్స్ తోటి మనం సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న కేసులు ఏంటి అంటే, అయ్యా వీళ్ళకి ఈ యొక్క కాలేజీలో వాళ్ళకి ఇవ్వట్లేదు, మంచి కాలేజెస్లో వాళ్ళకి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే, సోషల్ మీడియా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరిగినప్పుడు వీళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేది వాళ్ళు గమనిస్తున్నారు. వీళ్ళు వాచ్ చేసే వీడియోస్ అన్ని ఎవ్రీథింగ్ ఈస్ బీన్ వాచ్డ్ సార్. మీరు ఏ వెబ్సైట్లు ఓపెన్ చేశారు, వీళ్ళు పూర్ణ వెబ్సైట్లు చూస్తున్నారా, ఎవ్రీథింగ్ ఈస్ నోన్ సార్, ఎవ్రీథింగ్ ఈస్ వాచ్డ్. ఇఫ్ యు ఆర్ ఆన్ ఇంటర్నెట్, ఈవెన్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈస్ ఆన్ ఇంటర్నెట్, అండ్ ఇఫ్ యు ఆర్ యాక్చువల్లీ డూయింగ్, దట్ మీన్స్ యు ఆర్ బీన్ వాచ్డ్. ఇంటర్నెట్ లేకుండా అసలు మొబైల్ వాడుకునే ఎవరు లేదు కదా ఇప్పుడు. కానీ ఎలా వాడుకోవాలని తెలియడం లేదు కదా మనకి. మనం ఇన్వెన్షన్ చేయింది మనం ఎలా వాడుకోవాలో తెలియదు కదా. సో ఆ విధంగా స్టూడెంట్ విషయంలో కూడా ఈరోజు మీకు OPT విషయం నుంచి ఈరోజు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఈరోజు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను.
అటర్నీలో బిల్ ఇంట్రడ్యూస్ చేసింది, అవునా? ఓపీటీ, అవునా? సో దానికి పరిస్థితి ఏంది అని చెప్తాను చూడండి మీకు. బేసికల్గా ఏంది అంటే ఓపీటీ అనేది ఏంది, స్టూడెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ May 4th చాలామంది విద్యార్థులు బయటకు వస్తున్నారు, ఏది ఎంఎస్ అయిపోయి. ఆ పర్టికులర్ దీంట్లో ఈ పోస్ట్ స్టడీ రైట్, ఆ స్టూడెంట్ దీంట్లో 3 months అనేది వాళ్ళు ఎక్కడొక్కడ జాబ్ చేయాలి, ఏదో ఒక రకంగా ట్రైనింగ్ పీరియడ్. 3 months ఆ వీసా ట్రాన్స్మిషన్ అయితే 3 months తర్వాత వాళ్ళకి. సో ఈ 3 months అనేది ఆ పీరియడ్ ఇస్తారు వీళ్ళకి. ఓపీటీ వాళ్ళకి 1 year ప్లస్ స్టెమ్ వాళ్ళకి 2 years ఇస్తారు ఈ వీళ్ళకి యాక్చువల్గా. ఇంతకుముందు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఉంది సార్, అదే ఉంది. వాళ్ళు ఏమన్నారు, ఓపీటీని తీసేస్తున్నారు, ఆ ట్రైనింగ్ పీరియడ్ వద్దు అంటున్నారు, వర్క్ దీంట్లోకి వెళ్దాం అంటున్నారు కాంగ్రెస్ లో. ఓకే, లెట్ us go with the 3 years skilled. లేకుండా అసలు 3 years కాదు సార్, 3 months. 3 months పీరియడ్ ఒకటి ఉంటుంది వాళ్ళకి. అదే చదువుతున్నాను చూడండి. ఇది ఏంది గణాంకనాలు చూస్తే చాలా వెరీ ఫనీ యాక్చువల్గా. ఏమంటున్నాడు ఈయన, బిల్ టు ఎలిమినేట్ ద ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది. దీంతో చాలా మంది కన్సల్టెంట్లు మన స్టూడెంట్ ద్వారా లబ్ధి పొందుతున్నారు అక్కడ. అర్థమైందా? సో దాన్ని కాంగ్రెస్ వాళ్ళు తీసేశారు. ఇప్పుడు ఆ బిల్లు కూడా చేసింది అదే, ఇది అవసరం లేదు అంటే. ఓపీటీ రద్దు అని అంటే ఆల్మోస్ట్ వీళ్ళకి 3 years లేనట్టే. ఏం లేదు, ఈ 3 months అనేది ఇంటర్న్షిప్ లాగా సార్. 3 months ఇంటర్న్షిప్ లాగా వర్క్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడానికి. ఎందుకు అంటే మన వాళ్ళు, నేను ఇందాక చెప్పాను కదా, ముందర వర్క్ చేసి వచ్చుంటే ఆ ఎక్స్పీరియన్స్ తోటి డైరెక్ట్గా క్యాంపస్ రిక్రూట్మెంట్ అవుతుంది, కంపెనీస్ కూడా తీసుకుంటాయి. వీళ్ళు సైకిల్ తొక్కగలరు, కంపెనీస్ కెన్ హైర్ యూ. ఇప్పుడు ఈ బిల్లు ద్వారా ఏంటి అసలు ఈ 3 years పోతుందా? ఉంది 3 years ఉంది. ఈ 3 years ని ఏమి డిస్టర్బ్ చేయట్లేదు, అదే తప్పు. ఓపీటీ అంటే ఆప్షన్, ఇదే చెప్తున్నాను కదా మీకు, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది ఎవరికి? వీళ్ళు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి. నీకు ఎక్స్పీరియన్స్ ఉందని క్యాంపస్లో మీకు రిక్రూట్మెంట్ అనేది తీసుకుంటుంది, వీళ్ళని తీసుకోవట్లేదు, బయటకు వస్తున్నారు. ఆ ఓపీటీ అనేది వాళ్ళు చేయాలి. కన్సల్టెంట్లు ఏం చేస్తున్నారు, మనీ అనేది రొటేషన్ తీసుకొని వాళ్ళకి ఒక శాలరీ లాగా పెట్టి ఈ 3 months రొటేట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మన వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసినట్ట, ప్రాజెక్ట్ గారు ఇంటర్న్షిప్ చేస్తున్నారు, పెయిడ్ ఇంటర్న్షిప్. ఇక్కడ ఇంటర్న్షిప్ చేస్తుంటారు కదా. అబ్సల్యూట్లీ. ఇది ఓజేటీ అంటారు, ఆన్ జాబ్ ట్రైనింగ్. అలాగా